నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజు వ్లాగ్స్. హలో ఫ్రెండ్స్, మీరు అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు అనుకుంటాను. నేనైతే పర్లేదు. ఏంటి ఈ అమ్మాయి అన్ని వీడియోలోనూ పర్లేదు అని అంటుంది అనుకుంటున్నారేమో. ఖచ్చితంగా అండి, పర్లేదు కాబట్టి పర్లేదు అంటున్నాను. చాలా బాగున్నప్పుడు బిందాస్గా ఉన్నానని చెప్పేస్తాను. అండ్ ఏంటిది చెట్లు చేమలు బైక్ రైడ్ అని అనుకుంటున్నారేమో. ఖచ్చితంగా చెప్తా. చెప్పేకి ముందు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సపోర్ట్ చేసి ఒక లైక్ ఇచ్చి షేర్ కూడా చేయండి. అలాగే పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే ఆల్ అని వస్తుంది. దాన్ని క్లిక్ చేసినట్లయితే నా ప్రతి ఒక్క వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. సో ఇది బెంగళూరు నుంచి 40 కిలోమీటర్స్ అయితే అవుతుందండి. మన ఇంటి దగ్గర నుంచి కూడా 40 కిలోమీటర్స్ అయింది. ఇది నంది హిల్స్ అంటారు, నంది బెట్ట అంటారు. బెట్ట అంటే మన తెలుగులో కొండ అని అర్థము. అండ్ టిప్పు డ్రాప్ అని కూడా అంటారనమాట. చాలా బాగుంటుంది. ఇది స్పెషల్గా లవర్స్ స్పాట్ అనమాట. కాకపోతే లవర్స్ అంతా డే టైంలో వెళ్తారు. అర్లీ మార్నింగ్ వెళ్ళే వాళ్ళంతా వ్యూస్ చూడడానికి వెళ్తారనమాట. సేమ్ మన ఏడుకొండల స్వామి కొండెక్కినప్పుడు ఎలా ఫీల్ ఉంటుందో అలాగే ఉంటుంది. కానీ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇది వన్ వే కాదు. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఒకే రోడ్ కాబట్టి చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి. ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. బెంగళూరుకి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా రండి. అండ్ నేను నా ఫ్రెండ్ తమ్ముడు సన్నీ, మా ఫ్రెండ్ కూతురు, పాప, బాబు అందరూ కలిసి వెళ్ళాము. అర్లీ మార్నింగ్ 4 o'clockకి ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు వీడియో అయితే తీయలేదు. చలికి తీయలేకపోయినాం, మొత్తం చీకటి కాబట్టి. అందుకే ఇక్కడ కొండపైనకి వచ్చేటప్పుడు వెళ్తురు అయినది కాబట్టి అప్పుడు తీసాను అనమాట. అర్లీ మార్నింగ్ 5:30 అలా అయ్యిందనమాట. సో దీని గురించి డీటెయిల్గా తెలుసుకోవాలంటే మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే అది నంది హిల్స్ బెంగళూరు అని మీరు సెర్చ్ చేసినట్టయితే ఫుల్ డీటెయిల్గా దీని గురించి మెన్షన్ చేస్తుంటారు. అండ్ ఎంత లోతు ఉంది అని కూడా మెన్షన్ చేస్తుంటారు విత్ పిక్స్తో పాటు. వ్యూస్ అంటే మొత్తం మంచుతో కవర్ అయిపోయి ఉంటుందండి. పైనుంచి చూస్తే కింద అసలు ఊరు అనేది కనపడదు అనమాట. మొత్తం మంచుతో కవర్ అయి ఉంటుంది. మనం దగ్గర నుంచి మేఘాలను చూసినట్టు ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. జనాలు లేరు అని అనుకుంటామేమో, చాలా జనం అయితే ఉన్నారండి. ఫుల్ క్రౌడ్ ఉండింది. మేము వెళ్ళేటప్పుడు హెల్మెట్ వేరే వేసుకోలేదు. అక్కడ పోలీస్ వాళ్ళు ఉన్నారు. ఎక్కడ పట్టుకుంటారో అనుకుని అక్కడక్కడ నిదానంగా వెళ్ళే వాళ్ళం. కాకపోతే ఎవరిని పట్టుకోలేదనమాట. చాలా క్రౌడ్ ఉంటుంది అర్లీ మార్నింగ్. ఇది ఇప్పుడు వీడియో కాదు, పాత వీడియో అనమాట. ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. మొత్తానికి ఫైనల్గా మేము చేరుకునేసాము. చూస్తున్నారు కదా, నేను అక్కడికి వెళ్ళినప్పుడు కింద చూసినప్పుడు తక్కువే ఉండింది. అక్కడ పైన తీరా చూస్తే మొత్తం కారు బైక్స్ అబ్బా విపరీతంగా క్రౌడ్ ఉంది. చూడండి, మంచుతో అస్సలు తడిచిపోయాం. వాన్లో నాన్నట్టుంది. విపరీతంగా చలి ఉంది, ఎందుకంటే చలికాలంలో తీసింది కాబట్టి. సో నేను, తమ్ముడు, బాబు, పాప అంతా వెళ్ళాము. ఈ పొట్టిది కూడా వచ్చిందనమాట. చాలా ఎంజాయ్ చేసామన్నమాట వ్యూస్ని. బెంగళూరుకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ ప్లేస్ని విజిట్ ఇవ్వండి. చాలా బాగుంటుంది అనమాట. మా పొట్టిది అదా, ఆ పొట్టిది అక్కడ పోతుంది. ఈ పొట్టిది నన్ను ఎక్కడ వదలదు. ఎక్కడ పోయినా కూడా దీన్ని వేసుకొని పోవాలి. పొట్ట చూస్తున్నారు కదా, ఫైనల్గా పైకైతే చేరుకునేసాము. చూస్తున్నారు కదా, అస్సలు ఊరైతే ఏం కనపడదు. మీకు దగ్గర నుంచి చూస్తే ఇంకా చాలా బాగుంటుంది. మొత్తం మేఘాల మధ్యలో ఉన్నట్టు ఉంటుంది అనమాట. వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఫొటోస్ కూడా అప్లోడ్ చేశాను, చూడండి. ఫోటోషూట్కి అయితే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా విజిట్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్, బై బై.